విజయవాడ కొత్త ఆటోనగర్లో మావోయిస్టుల షెల్టర్ హోమ్గా ఉపయోగించుకున్న 3 అంతస్తుల భవనం విషయంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మావోయిస్టులు విజయవాడ నడిబొడ్డున ఈ భవనాన్ని అద్దెకు తీసుకోవడం వెనకాల ఓ కాంట్రాక్టర్ ఉన్నాడని పోలీసులు గుర్తించారు. కాంట్రాక్టర్ ద్వారానే కొత్త ఆటోనగర్లోని భవనంలోకి మావోయిస్టులు వచ్చినట్టుగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. లోతుగా దర్యాప్తు చేయగా 20 రోజుల ముందు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారని, దానికోసం ఇతర రాష్ట్రాల నుండి కూలీలు వస్తున్నారని మేనేజర్కు చెప్పాడు కాంట్రాక్టర్. వాళ్లకు ఆ భవనంలోని మూడో అంతస్తు కావాలని ఫోన్లో చెప్పడంతో ఆయన మాటలను నిజమేనని నమ్మి రెంట్కు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవరు, మావోయిస్టులకు ఆయనకు ఉన్న ఆ సంబంధాలు ఏంటో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ కాంట్రాక్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అటు పట్టమట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రసాదంపాడులో ఓ ఇంట్లో మావోయిస్టు తలదాచుకోవడం వెనుక సానుభూతిపరుడు ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అదే గ్రామానికి చెందిన రవి అనే సానుభూతిపరుడు పోడియా భీమా, మడకం లక్మా, మడవి చిన్మయ్, మంగి దొక్కుపాడి అనే మావోయిస్టులను ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. వారికి విజయ ఆగ్రో మిల్ రోడ్లో ఇంటిని ఒకటి అద్దెకు కూడా ఇప్పించినట్టుగా రవి కీలకంగా వ్యవహరించినట్టుగా అర్థమవుతోంది. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఒక సానుభూతి పరుడు అట్ ద సేమ్ టైం ఒక కాంట్రాక్టర్ సైతం ఇక్కడ హెల్ప్ చేసినట్టుగా తెలుస్తోంది మావోయిస్టులకు. వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సానుభూతి పరుడు ఎవరైతే ఉన్నారో తనని అదుపులోకి తీసుకున్నారా? అండ్ కాంట్రాక్టర్ లొకేషన్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది? రైట్ సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే విజయవాడలో 2 సంఘటనలు, ఒకటి కానూరు న్యూ ఆటోనగర్, 2 ప్రసాదంపాడు. ఈ 2 ప్రాంతాలకు సంబంధించి ఒక చోట 28 మంది మావోయిస్టులు, మరొక చోట 9 మావోయిస్టులు. ఒక చోట రవి అనే వ్యక్తి తన మావోయిస్టు సానుభూతిపరుడు, ఇతను 9 మావోయిస్టులకి విజయదాంగం అందించిన క్లినిక్ సంబంధించి కూడా ఒక అపార్ట్మెంట్లో అద్దెకిప్పించాడు. దీనికి సంబంధించి గతంలో కూడా ఆయనకు మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ 9 ఎప్పుడైతే అదుపులో తీసుకున్నారో, అదుపులో తీసుకున్న తర్వాత రవి అనే వ్యక్తి పరారులో ఉన్నారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక రవి అనే వ్యక్తికి సంబంధించి ఎవరితో సత్సంబంధాలు కొనసాగారు, మావోయిస్టు సత్సంబంధాలు ఉన్నాయా లేవా, లేకపోతే వేరే రకంగా ఏమన్నా పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా అతను మావోయిస్టుల సానుభూతి పరుడుగా తాజాగా పోలీసులు గుర్తించారు. ఇక 2వ అంశానికి సంబంధించి ప్రసాదంపాడు, ఏదైతే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోస్ కావచ్చు, పలువురు వీఐపీల జోన్గా ఉన్న ఆటోనగర్లో 28 మంది మావోయిస్టులు. ఆటోనగర్లో 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది. కింద ఫ్లోర్కి సంబంధించి కూడా సెల్ ఫోన్ గూడం ఉంటుంది. 2, 3, 4 ఫ్లోర్లకు సంబంధించి కూడా ఈ గూడంలో 4వ ఫ్లోరు అలాగే 3వ ఫ్లోర్ అద్దె కావాలని చెప్పి కోరారు. అయితే విజయవాడకు సంబంధించిన ఒక రోడ్డు కాంట్రాక్టర్ ఈ వ్యవహారానికి సంబంధించి తతంగాన్ని నడిపినట్టు తెలుస్తూ ఉంది. నెలకి ₹1,00,000 కేవలం ఒకే ఒక్క ఫ్లోర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఒకే సాఫీగా ఉంటుంది. గదులు కానీ ఏమి ఉండవు, పూర్తిగా సమాంతరంగా ఉంటుంది. 2 మాత్రమే గదులు ఉంటాయి. దీంట్లో నెలకి ₹1,00,000 అద్దె చొప్పున కూడా కాంట్రాక్టర్తో మాట్లాడి మేనేజర్ ఎవరైతే ఆ బిల్డింగ్ మేనేజర్ ఉంటారో అతనితో అద్దెకి ఇప్పించినట్టు తెలుస్తూ ఉంది. అయితే విజయవాడ నడిబొడ్డు లాంటి ప్రాంతం, మెయిన్ సెంటర్లో లేని అద్దె మాత్రం ఆటోనగర్లో ₹1,00,000 అద్దెకి ఇవ్వడానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఇది ముందే తెలిసి బిల్డింగ్ యజమానికి కానీ మేనేజర్కి కానీ ముందే తెలిసే చేశారా? ఎందుకంటే ₹1,00,000 అద్దె ఒక గూడానికి సంబంధించి అనేది విజయవాడ ప్రధానమైన ఏరియాల్లో కూడా లేదు. కానీ అటువంటి శివారు ప్రాంతంలో ₹1,00,000 అద్దె అయినసరికి ఒక్కసారిగా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే మేనేజర్ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. యజమానికి సంబంధించి అప్పలస్వామి విదేశాల్లో ఉంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కాంట్రాక్టర్ ఎవరు, కాంట్రాక్టర్కి సంబంధించి ఏదైనా కూలీలకు సంబంధించి ఆయన పని చేస్తుంటే వేరే ఎవరన్నా అప్పచెప్పారా, లేకపోతే ఆయన గతంలో మావోయిస్టులతో సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయా, ఆయన గతంలో కానీ ఆయన తాలూకా వ్యక్తులు మావోయిస్టులకి సానుభూతి పరులుగా వ్యవహరించారా, అసలు నిజంగా పనులు చేస్తామని చెప్పి వేరే వ్యక్తులు ఈయన వద్దకు వచ్చారా అనే దానికి సంబంధించి 3-4 విభాగాలుగా పోలీసు అధికారులు అయితే విచారణ చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరు ఆ కాంట్రాక్టర్కి వీరికి ఉన్న సంబంధం ఏంటే దానిపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజు కూడా ఒక కారులో వారికి భోజనం వస్తున్నట్లు కూడా గుర్తించిన పోలీసులు తాజాగా ఈ కాంట్రాక్టర్ అంశం వెలుగులో రావడంతో కూడా మొత్తం మీద చూసుకుంటే ఎవరో ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే వీరి వెనక ఉన్నట్లు కూడా ప్రాథమిక అవగాహన రావడం జరిగింది. ఎవరు ఆ వ్యక్తులు, ఆ కాంట్రాక్టర్ ఎవరు, ఆయన ఉన్నకున్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రోజులు గడిచే కొద్ది ఈ అంశానికి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ రేపట్లోనే కాంట్రాక్టర్ కావచ్చు, అలాగే ప్రసాదంపాడుకు సంబంధించిన రవిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. థ్యాంక్ యూ శివ.